ప్రవర్తన స్వభావరీత్యా అంటారు చూడండి. ఆయన స్వభావం అంతేనండి, ఆయన కోపధారి అంటారు. స్వభావము అంటే పుట్టుకతో వచ్చింది. ఆయనకి పుట్టుకుందా? అజాయమానో బహుధా విజాయితే, పుట్టినట్టు కనపడుతున్నారు కానీ నిజానికి ఆయనకి పుట్టుక లేదు. నిందనే కదా అనుకున్నాం. జన్మకర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్వా దేహం పునర్జన్మనైతి మామేతి సోర్జున. జన్మకర్మలు రెండు దివ్యములు పరమేశ్వరుడికి. కాబట్టి అది భగవంతుని యొక్క స్వభావం కరుణ. అసలు భగవంతుని యొక్క స్వభావమేమి అంటే దయా. అందుకే అమ్మవారి మీద ప్రార్థనా శ్లోకం చెప్పారనుకోండి, అరుణాం కరుణాతరంగితాక్షయీం. అమ్మా నువ్వు ఎరుపు అంటే దాని అర్థం నీ కారుణ్యమే ఎరుపు. ఏదో శివుడి గురించి చెప్పారనుకోండి, కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయాయ సుమన సంసేవ్యమిచ్ఛాకృతిం నృత్యన్ భక్తమయూరమగ్రనిలయం చెంచజ్జటామండలం శంభో వంచతి నీలకంధర త్వమ్మే మనశ్చాతక అంటారు. అంటే కారుణ్యామృత వర్షిణం, మేఘం ఎలా వర్షాన్ని వర్షిస్తుందో దయతో అలా కరుణని వర్షించేవాడు శివుడు అని. అంటే భగవంతుడు అంటే దయా. సృష్టి చేస్తే దయ ఎందుకు? ఎలా పోతాయి వీళ్ళు చేసుకున్న పాపపుణ్యాలు? అనుభవించేస్తే పోతాయి. అనుభవించేయాలంటే ఓ శరీరం ఇవ్వాలి, అందుకు ఇస్తూ ఉంటాడు. దాంతో అలా కష్టాలు పడినా బాధపడిపోతాడు, సుఖాలే పడినా విసిగెత్తిపోతాడు. అందుకని రెండూ కలిపి ఇచ్చేస్తే కొద్దిగా మార్పు ఉంటే వాడికి సంతోషంగా ఉంటుంది. అందుకని ఓ గంట నవ్వుతాడు, ఓ గంట ఏడుస్తాడు, ఓ రోజు సంతోషంగా ఉంటాడు, ఓ రోజు కింద పడతాడు, ఓ రోజు మీద పడతాడు, ఓ రోజు బాధపడతాడు, ఓ రోజు ఈ గంతులేస్తాడు. రకరకాలుగా ఉండి మొత్తం మీద బుద్ధి కలిగితే ఉత్తమ కర్మలు చేసుకుంటాడు, లేకపోతే మళ్ళీ మొదట సంతోషంగా ఉండే నిషిద్ధ కర్మ జోలికి పోతాడు. నిందనే కదా అనుకున్నాం. అందుకని భగవంతుడు గురువుగా అవతార స్వీకారం చేసి వచ్చేది కూడా భగవంతుడు ఏది చేస్తాడో అది చేయడానికే వస్తాడు. అంటే దయతో వచ్చారు. దయతో వచ్చి మనకి ఏం నేర్పారు అంటే మనకి ఏది హితమో అది చెప్పడానికి వచ్చారు. ఏది హితము అంటే భగవంతుడు వద్దు అన్న పని చెయ్యకుండా ఉండడమే హితము. అందుకే అధిగత తత్వ శిష్యహితయోద్యత సతతం. ఎప్పుడు ఒకప్పుడు కాదు, ఎప్పుడు ఏం ఆలోచించినా వాళ్ళు బాగుండడానికి నేనేం చేయాలి, వాళ్ళు బాగుండడానికి నేనేం చేయాలి, వీళ్ళు బాగుండడానికి ఏం చేయాలి, అస్తమానం అదే పని. వాళ్ళకి ఏమైనా కష్టం ఉంటుందా, వీళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారా, వీళ్ళు ఈ ఇబ్బందిలోంచి బయటికి రావడానికి నేనేం చేయను. ఎప్పుడు తనని నమ్ముకున్నటువంటి శిష్యుల యొక్క హితము కొరకు ప్రవర్తిస్తూ ఉంటారు గురువుగారు. అధిగత తత్వ. ఆయనకి తెలియదా తత్వం? ఆయనకి తెలుసు, అనుభవించిన వాడే. ఎందుకంటే శిష్యుల మీద ఉన్నటువంటి దయచేత అలా చేస్తూ ఉంటారు. ఆయన మన చేత శుభకర్మలు ఎందుకు చేయిస్తారు అంటే, అబ్బాయి నువ్వు సుఖం కదా కోరుకుంటున్నావు, సుఖం కోరుకున్నవాడివి శుభకర్మలు చేయకపోతే నీకు సుఖాలు ఎక్కడి నుంచి వస్తాయి అని మళ్ళీ 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 వేదమునందు భగవంతుడు విహిత కర్మాచరణముగా ఏ స్వధర్మమును ప్రబోధం చేశాడో ఆ స్వధర్మాన్ని నువ్వు పరిపాలన చేస్తే దాని వలన నువ్వు సుఖమును పొందుతావు. నువ్వు పాపకర్మ జోలికి వెళ్ళకు, పుణ్యకర్మలు చెయ్యి అని మనకి పుణ్యమును ప్రబోధనం చేయడమే మొట్టమొదట ప్రధానం. ఇప్పుడు తర్వాత ఎంత గొప్పవాడు కానివ్వండి, వైద్యుడు కానివ్వండి, శాస్త్రవేత్త కానివ్వండి, అంతరిక్ష పరిశోధకుడు కానివ్వండి, ఎంత గణిత శాస్త్రజ్ఞుడు కానివ్వండి, మొదట ఒకటి అక్షరము నేర్చుకోవాలా? అసలు ముందు అక్షరాలు నేర్చుకోకుండా, అంకెలు నేర్చుకోకుండా తర్వాత కదా అంత గొప్పవాడవడం. ముందు ఇది నేర్చుకోవాలి కదా. అసలు ముందు ఎంత జ్ఞానమును పొందాలన్నా కర్మ దగ్గర ప్రారంభం అవ్వాలి కదా. అసలు ఏ కర్మ చేయకుండా జ్ఞానం వైపుకే వెళ్ళిపోగలరా? ఎలా పెడతారు? శరీరయాత్రాపిచతేన ప్రసిద్ధేద కర్మణ. కర్మ చెయ్యకుండా కూర్చుంటే వాడికి జీవనయాత్ర కూడా నడవదు. కర్మలు చేసి 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 పరిపక్వతను సంపాదించుకున్న తర్వాత జ్ఞానం వైపుకి వెళ్ళాలి. ఆ చేసే కర్మలు యథేచ్ఛగా చేయకుండా పుణ్యకర్మలు చేయించాలి. చేయించి ముందు దాని మీద అనురక్తి కల్పించాలి. దానికి ఏం చేయాలి? భగవంతుడు ఉన్నాడు అన్న నమ్మకాన్ని ముందు కల్పించాలి. ఉన్నాడయా, ఈశ్వరుడు అన్నవాడు ఉన్నాడు, ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పినది ఉన్నది. శరీరము పడిపోతుంది, తర్వాత నువ్వు ఆయనకి జవాబుదారి. ఆయన అడిగితే నువ్వు చెప్పాలి, ఇది ఎందుకు చేశావు, మరి నీకు మనుష్య శరీరం ఇస్తే అంటే
నువ్వు చెప్పాలి ఆయనకి, వివరణ ఇచ్చుకోగలగాలి. అప్పుడే నీకు పునర్జన్మ సరైంది ఇస్తారు. అంటే ఆయన ఉన్నాడు అన్న నమ్మకం ముందు నీకు కలిగితే నువ్వు నేను ఆయనకి జవాబుదారీ కాబట్టి ఆయన నాకు ఇచ్చినవి నేను దుర్వినియోగము చెయ్యను